అందరికీ నమస్కారం. అమ్మ చెప్పే కథకి స్వాగతం. ఈరోజు కథ పేరు చిలక తెలివి. ఒక అడవిలో ఒక బోయవాడు ఉండేవాడు. అతను అడవిలో చిలకల్ని పట్టి నగరవాసులకు అమ్మి జీవిస్తూ ఉండేవాడు. చిలకలు చక్కని ఆకుపచ్చ రంగు రెక్కలతోనూ ఎర్రని ముక్కుతోనూ అందంగా ఉంటాయి. పైగా నేర్పితే అవి చిన్న చిన్న పలుకులు పలుకుతాయి కూడా. అందుచేత బోయవాడి చిలకల వ్యాపారం చక్కగా సాగుతూ ఉండేది. ఒకసారి బోయవాడి వలలో ఒక చిలక చిక్కుకుంది. అది చాలా తెలివైంది. దానికి అడవిని విడిచి వెళ్ళడం ఎంత మాత్రమూ ఇష్టం లేదు. చక్కని అడవి నుంచి ఇరుకైన పంజరంలోకి వెళ్ళడం అంటే బందికానాయే కదా అనుకుంది. ఆపద నుంచి తప్పించుకునేందుకు ఉపాయం ఆలోచించింది. బోయవాడు తనకు పెట్టిన ఆహారాన్ని కానీ నీటిని కానీ అది ముట్టుకోలేదు. అందువలన దీనికి ఏదో వ్యాధి వచ్చినట్లు ఉన్నది, తగ్గాక అమ్ముదాం అనుకున్నాడు బోయవాడు. రోజులు గడిచినా అది ఆహారం కానీ నీరు కానీ ముట్టుకోవడం మానేయడంతో చిక్కి శల్యం అయ్యింది. దాని అవతారం చూసి ఎవరూ కొనడానికి ముందుకు రాలేదు. అప్పుడు బోయవాడు దానిని పంజరం నుంచి బయటకు తీసి దాని సంగతేమిటో పరిశీలిద్దామని మోచేతి మీద కూర్చోబెట్టుకునేసరికి అతను పరాకుగా ఉండడం గమనించి చిలుక తుర్రుమని ఎగిరిపోయింది. ఈ విధంగా చిలక తన తెలివితేటలతో అడవిలోకి ఎగిరిపోయింది. కథ మీకు నచ్చినట్లయితే అమ్మ చెప్పే కథ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.